హాయ్ గైస్, ఇప్పుడు మనం చూడబోతున్నాము యూరోప్ ఇటలీలోని ఆ జంతువులచే ప్రదర్శింపబడిన మడగాస్కర్ సర్కస్ షో. గైస్ మనమైతే వచ్చేసాం. మీరు చూసుకోవచ్చు, బొంబాయి సర్కస్లో ఉంటుంది, అంతకు మించి అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా మంచి ఫేమస్ అనమాట. ఎక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి, ముందుగా అయితే తీసుకున్నాం చూసారా. అలాగే రండి పోదాం లోపలికి. ఇందులో అయితే చాలామంది మన ఇండియన్స్ అయితే పనిచేస్తూ ఉన్నారు. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ సర్కస్ షో. ఇందులో లైట్ సెట్టింగ్ మరియు స్మోక్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే అందమైన భామలతో, మంచి నృత్యాలతో, అలాగే మ్యాజిక్ షో కూడా ఇందులో ఉంటుంది. తప్పగా చూసి వీక్షించండి, చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ షో. చూడండి ఒకసారి. నేను నాతో పాటుగా మా ఫ్రెండ్స్ వచ్చి అయితే ఈ షోని చాలా ఎంజాయ్ చేసాము. ఇది ఫస్ట్ షో కనుక కొంచెం సగం మంది అయితే వచ్చారు. నెక్స్ట్ షోకి అయితే రెడీగా వెయిట్ చేస్తున్నారు. ఈ సర్కస్ వల్ల అమ్మాయిలు అయితే దేనికి తగ్గేదిలే అన్నట్టు అయితే యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు. దయచేసి చివరికి మాత్రం మిస్ అయిపోకండి. ఎండలో అయితే సింహాల గుళ్ళతో సాహసాలు అయితే ఉంటాయి ఇక్కడ. దేవకన్యలా కనిపించే ఈ అమ్మాయి చాలా చక్కగా తన కాళ్ళతో బాణాన్ని పట్టుకొని ఎల్లో కలర్ బెలూన్ అయితే కొడుతుంది అనమాట. చాలా కరెక్ట్గా గురి పట్టుకుని అయితే కొట్టింది. గైస్ ఈ షోలో మనకైతే బ్రేక్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఆ బ్రేక్లోను మనకు 5 euros ఇచ్చినట్లయితే మీకు జంతువులు ఎన్నైతే ఉన్నాయో అన్ని జంతువులని దగ్గరికి వెళ్ళి చూపిస్తారనమాట, పులులతో సహా. పులులు, సింహాలు కూడా ఇక్కడే ఉంటాయి, పక్కనే ఆ గుడారాల టైప్ ఉన్నాయి కదా, అక్కడే అన్నీ స్టే చేయబడతాయి అనమాట. షో టైంకి మళ్ళీ తీసుకొస్తారు లోపలికి. ఒక్క దెబ్బకి 2 పెట్టలు అంటే ఏమో అనుకోను, కానీ మీరు అక్కడ చూసుకోవచ్చు. జూ పార్కును అలాగే సర్కస్ 2 ఒకే టికెట్ సరిపోయింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ ఏనుగులు, నెక్స్ట్ వంటలు, చాలా రకాల జంతువులు ఉన్నాయి. మొఖం దాచుకుని వెళ్ళిపోతుంది. అది చూసి ఇటాలియన్ హార్స్ ఇది. దాంతోపాటు చూసుకోవచ్చు, ఇదంతా ఇదో సర్కస్ ఏరియా. ఇదంతాను చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఈ సర్కస్ అనేది టెంపరీగా 15 రోజులకు ఒక దగ్గర వేస్తారు అనమాట. 15 రోజులకి మారుస్తూ ఉంటారు టెంపరీగా. ఇప్పుడు టైగర్ వస్తుంది అనమాట, అందుకే లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు, షో అయితే మనకి చాలా భలేగా ఉంటుంది అనమాట. అమ్మాయి అంత పెద్ద బాగు. బాగుంది, చాలా పెద్ద పులులు పోయా. ఇది అంత పెద్ద ఎలా కనబడుతున్నాయి కదా.
ఇటాలియన్లో చౌ చౌ సింబా అంటే బాయ్ బాయ్ సింహం అని అర్థము. అంటే అలాగనగానే దానికి అర్థమైతే వెళ్ళిపోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ జంతువులకైతే చాలా బాగా ట్రైన్ చేయబడ్డాయి అన్నమాట ఇవి. మా ఫ్రెండ్స్ అయితే జిరాఫీల మెడ పైకెత్తి అయితే చూస్తున్నారు. అంత బాగుంది ఈ సర్కస్. ఇది ఇంకా టఫ్ భయ్యా ఒకసైతే అని. గైస్ మీకు చాలా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే ఇది 2 గంటల షో అనమాట. దాంట్లో మెయిన్ బిట్స్ అయితే మీకు పెడుతున్నాను. కామెడీ, మ్యాజిక్ షో అంతా కలిపి ఉంటుంది అనమాట. జూ పార్క్ అవన్నీ కలిపి ఒక సర్కస్లో చేశారనమాట. నాకైతే భలేగా, మా వాళ్ళకైతే భలేగా నచ్చింది. మీరు ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని నచ్చినట్లయితే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే షో అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. వీళ్ళందరూ ఇటాలియన్స్ అనమాట. ఆ షో అయిన తర్వాత వెంటనే అక్కడ తినడానికని ఇవన్నీ అవన్నీ ఇస్తారు, మనం కొనుక్కోవచ్చు కూడా. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు సర్కస్ బట్టలు వేసుకొని నిల్చున్నాడు కదా, అతను కూడా హిందీ వాడేని, వాడితో మాట్లాడాము. అలాగే చూసుకోవచ్చు నెక్స్ట్ షో కోసం అయితే జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే వెళ్తున్న ఈ యువజంట కూడా చూసుకోవచ్చు. బ్లాగ్ తీస్తున్న మేము చావ్ అని చెప్పారు. చావ్ అంటే ఇక్కడ హాయ్ అని అర్థము. లైక్ దిస్ వీడియో.